విజయనగరం జిల్లా డెంకాడ మండలం గంట్లం గ్రామంలో 2007లో శ్రీ శాంతి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయ ప్రత్యేకత ఏముంటే ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో ప్రతి బుధవారం విఘ్నేశ్వరునికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి నెల 2వ శనివారము స్వామివారి కళ్యాణం జరుపబడును. భక్తులు తమ కోరికలు నెరవేరడానికి స్వామివారికి 7 శనివారాలు ముడుపు కట్టి పూజ చేయడం ద్వారా దిగ్విజయంగా వారి కోరికలు నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మా ఆలయంలో భక్తులకు స్వామివారి దర్శనం మరియు పెద్ద ప్రసాదములు ఉచితంగా అందించబడును. ఈ ఆలయంలో స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు తెలియజేశారు. నమస్తే అండి. ఓం నమో నారాయణ. మాది శ్రీ శాంతి క్షేత్రం గంట్లం గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీమతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం వచ్చేసి 2007లో ప్రతిష్ఠ జరిగింది. మాకు గడిచిన 19 సంవత్సరాలుగా ఈ దేవస్థానంలో స్వామివారి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అలాగే ప్రతి శుక్రవారము ఇక్కడ స్వామివారికి పంచామృత అభిషేకం ఉదయం 6 గంటలకు జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారము విఘ్ననాయక స్వామికి పంచామృత అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి నెల 2వ శనివారం నాడు స్వామివారి యొక్క కళ్యాణం చేయడం జరుగుతుంది. అలాగే మా దేవాలయంలో భక్తులకి ఎటువంటి సేవలైనా సరే ఉచితంగానే జరగబడతాయి. దేనికి కూడా ఏ సేవా కార్యక్రమానికి కానీ ఎటువంటి టికెట్ రుసుము తీసుకొనబడదు. అన్ని సేవలు ఉచితంగానే జరగబడుతుంది. అలాగే వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క దర్శనం సుసంపన్నముగా సమృద్ధిగా జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా 50 మంది కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు. అలాగే మా దేవాలయంలో శనివారం పూట 7 శనివారాలు ముడుపులు కట్టడం జరుగుతుంది. దానికి భక్తులు విరివిగా వచ్చి ముడుపులు కట్టుకొని వారి యొక్క కోరికలను దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ ఉంటారు. ఎటువంటి సమస్యలకైనా సరే మా దేవాలయంలో ముడుపులు కట్టబడుతుంది. ముడుపులు కట్టుకున్న భక్తులు వారాల్లో ముడుపు చెల్లించిన తర్వాత వాళ్ళు ఏదైతే సమస్య లేదా కోరిక మీద ముడుపు కట్టుకున్నారో వాటిని సుసంపన్నంగా నెరవేర్చుకుని మళ్ళీ తిరిగి స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆ విషయాలు మాకు తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే మా స్వామివారు వచ్చేసరికి ఇక్కడ చిరుమందహాసనంతో స్వామివారి యొక్క ముఖంలోనే చిరుమందహాసనం నవ్వుతోటి ఉంటారు. స్వామి వచ్చేసరికి స్వామిని దర్శనం చేసుకునేసరికి ఏదో మన ఇంట్లో మనిషిని మనం పలకరించినట్లుగా స్వామి మనం పలకరిస్తున్నట్టు ఉంటుంది. స్వామివారు చాలా మహిమాన్వితమైన స్వామివారు. ఇక్కడ ఎప్పుడు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది దేవాలయం అంతా కూడా. ఓం నమో నారాయణ.